హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు గిడ్డు ముందు అయితే కొట్టేదానికైతే వచ్చానండి. గిడ్డు ముందు ఒక సైడ్ అయితే కొట్టేశారండి కాలకి. మన సైడ్ అయితే గిడ్డు ముందు అయితే కొట్టలేదు. ఈరోజు గిడ్డు ముందు కొట్టేదానికైతే వచ్చానండి. ఆ గిడ్డు ముందు ఏం గిడ్డు ముందా, దాంట్లో ఏం కలుపుతున్నానా, తొందరగా గిడ్డు చనిపోయేదానికి ఏం కలుపుతున్నానా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి. నా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అయితే ఒక సైడ్ అయితే కొట్టేశారండి, చూడండి. కానీ మన పక్క అయితే కొంచెం పచ్చంగా ఉంది. మనం కూడా ఈ సైడ్ మీద కొట్టేస్తే గిట్ రాకుండా గిన్నె అయితే క్లీన్గా ఉంటుంది. అందుకని ఈరోజు ఈ గిడ్డి ముందు అయితే తెచ్చానండి. చుట్టూ మన కై చుట్టూరు అయితే ఈరోజు గిడ్డి ముందు అయితే కొడుతున్నాను. ఆ ముందుగా చూపిస్తానండి. ఇరియా అండి, ఇది ఇరియా అంటే నత్రజని. ఇదైతే కలుపుతున్నాను. ముందుగా అయితే దీంట్లో కలుపుతున్నానండి. ముందైతే పోయలేదు. ఈ యూరియాకి గడ్డి ముందు ఎలా చనిపోద్దా, గడ్డి ఎలా చనిపోద్దా మీకు చెప్తానండి. శాంపుల్ అయితే చెప్తానండి. ఇప్పుడు యూరియా కదా, ఇది నత్రజని. ఇది కానీ మనం పైరేసినప్పుడు చల్లుతాం అనమాట యూరియా. ఇది కొన్ని గడ్డలుగా ఉంటుంది అనమాట. కొందరైతే నీట్గా గడ్డలు నల్లగొట్టకుండా చల్లేస్తారు అనమాట. అప్పుడేంటే ఆ గడ్డ మొదట్లో పడద్దు. సపోజు పొయ్యికాళ్ళు చూపిస్తాను. ఈ గడ్డ వచ్చేసి మొదట్లో పడద్ది. మొదట్లో పడినప్పుడు అది 3 రోజులకి గంట చనిపోద్ది. దేనికంటే ఎక్కువ నత్రజని ఆ మొక్కకి పడినప్పుడు ఆ గంట చనిపోద్ది. మనకి మొక్కకి ఎంత కావాలో నత్రజని అంతే చల్లాలన్నమాట. అలాగే అందుకని ఈ గిడ్డు ముందులో మనం ఈ నత్రజని అనేది యూరియా కానీ కలిపి కానీ గడ్డికి కానీ స్ప్రే చేస్తే తొందరగా చనిపోయే అవకాశం ఉంది. ఇదేనండి గిడ్డి ముందు. దీని పేరు వచ్చేసి గ్లూఫోనియం. దీంట్లో కెమికల్ వచ్చేసి గ్లూఫోసినేట్, తర్వాత అమోనియం. ఇది 13.5% ఎస్ఎల్ రూపంలో అయితే ఈ గిడ్డి మందు అయితే ఉందండి. ఇది లీటర్ అండి. ఒక్క ట్యాంకీకి వచ్చేసి 50 ml కొలత బుట్టి. రెండైతే వేసానండి. రెండు బుడ్డీలు అయితే వేసానండి. ఇది 100 ml అనమాట. ఒక ట్యాంకీకి వచ్చేసి గ్యారెంటీగా 100 ml కానీ మనం కానీ ఆ ట్యాంకీలో పిచికారీ చేసుకుంటే గిడ్డ అయితే తొందరగా అయితే చనిపోద్దండి. మీరు అనుకుంటుంటారు చాలా ఏందబ్బా ఈ చిన్న డబ్బాతో స్ప్రేర్లో నీళ్ళు అయితే పోస్తున్నాడు అనుకుంటారేమో. బకెట్ తెచ్చుకొని ఒకటేసారి పోసుకోవచ్చు కదా అనుకుంటారేమో. కానీ ఒక్క ట్యాంకే కదా మనది, చిన్న పొలం కాబట్టి ఒక్క ట్యాంకే కాదని బకెట్ అయితే తేలేదు. డబ్బాతో సహాయంతో మనకి కాలం అమ్మిడే ఉంది. నీళ్లుగా పుష్కలంగా పారుతున్నాయి కాబట్టి అందుకని బకెట్ అయితే తేలేదండి. ట్యాంకీ దేనికంటే అట్లా పిలిపించింది దేనికంటే, మనం అయితే మామూలుగా మందు కొట్టేటప్పుడు ఒక బకెట్లో మొత్తం ముందు దాంట్లో పోసుకొని మొత్తం కలిపెట్టి అప్పుడైతే పోస్తాం అనమాట. నేను బకెట్ కాలేదు కాబట్టి
మామూలుగా పోసాను కాబట్టి అది నీళ్ళల్లో కొద్దిగా కలవదనమాట. అందుకని మనం ట్యాంకీ కానీ కొద్దిగా కుదిరిచ్చాం అనుకో లోపల ఈ నత్రజని ఈ గడ్డి ముందు రెండు కలిసిపోయి బాగా పనిచేస్తుంది అనమాట. అందుకని కుదిరిచ్చాను. ఒక ముందైతే మనం కొంత పోతాన్ని అనుకో వెనక వాడిపోతా వస్తా ఉంటున్నాను. ఈ ముందు నేను చూపించిన ముందు మటుకు 3 రోజులకు మటుకు వాడద్దండి. తర్వాత 3 రోజులు లేటుగా చనిపోయినా కూడా ఎక్కువ రోజులు పనిచేస్తుంది అనమాట, గిట్టు రాకుండా. అదే ఎమర్జెంటుగా చనిపోయే గిట్టి ముందైతే అది తొందరగా మళ్ళీ మొలకైతే వస్తుంది. ఆ ముందైతే కొట్టేసానండి. ఇప్పుడు మీకు ఒక విషయం అయితే చెప్తానండి. ఇప్పుడు గిడ్డి ముందు గినాలకి కొట్టవచ్చా కొట్టకూడదా? మీరైతే కామెంట్ చేయండి. కొట్టవచ్చా కొట్టకూడదా? నా ఉద్దేశం ఏంటంటే గినాలకి మటుకు గిడ్డి ముందు కొట్టకూడదు. దేనికంటే గినాలకి గిడ్డి ముందు కొట్టిన వల్ల గినెము మొత్తం ఇలాగైతే జారిపోయి గినాలు జడలపుగా ఉండే గినాలు కూడా సన్నంగా అయిపోయే అవకాశం ఉంటుంది. గిడ్డి ముందు పట్టడం అసలు మంచిది కాదు. మీరు అనుకోవచ్చు, ఇంత చెప్తున్నావు కదా, నువ్వు దేనికి కొడుతున్నావు అని మీరైతే కామెంట్ చేయవచ్చు. కానీ దాని గురించి కూడా చెప్తానండి. ఇప్పుడు నేనైతే చింగవ్ అయితే వేయలేదండి, కానీ కనీసం నారుగడ ఇంకా పోయలేదన్నమాట. అందుకని ముందుగా అయితే నేనైతే గడ్డి ముందు కొట్టేస్తున్నా. ఈ తర్వాత మనం దుక్కు తిన్నిచ్చేసిన మాట చింగవు వేస్తాం కదా, అప్పుడు ఇది ఎరువు మెత్తకిల్లొద్దు అనమాట. మెత్తకిల్లినప్పుడు మనం చింగవు వేసి మట్టి వేస్తాం. మట్టి వేసినప్పుడు కతక్కన సెట్ అవుద్ది గెను, కతక్కన ఉంటుంది అనమాట గెను. అది కాకుండా చింగవు వేసిన మాట అప్పుడు గడ్డి పొందు కొడతాను అనమాట. అట్టప్పుడు ఈ గెనుము అయితే ఎరబడిపోద్ది. ఎరబడిపోయినప్పుడు సన్నంగా అయిపోద్ది. మనం తిరిగేదానికి కూడా అవకాశం ఉండదు అన్నమాట. అదే అండి. గడ్డి ముందు కొట్టినప్పుడు మటుకు ట్యాంకీ మటుకు శుద్ధంగా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మనం పురుగు ముందు కొట్టి మనం పైరు మీద పిచికారీ చేస్తాం అనమాట. అప్పుడు పైరు కూడా చనిపోద్దండి. అందుకని శుద్ధంగా క్లీన్ చేసుకోవాలి ట్యాంకీ. ఈరోజు వీడియో ఇంతేనండి. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.